గత కొన్ని రోజులుగా ఆర్సీబీ టీమ్ స్క్వాడ్పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అఫ్కోర్స్ ఆర్సీబీ ఈసారి మెగా యాక్షన్లో బిగ్ ప్లేయర్స్ లైక్ కేఎల్ రాహుల్ని బై చేయడంలో ఫెయిల్ అయింది. బట్ ఎట్ ద సేమ్ టైం పిల్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్ లాంటి మంచి ప్లేయర్స్ని బై చేసింది. ఈ వీడియో ఆర్సీబీ స్క్వాడ్ బాగాలేదు అనే వారికి ఒక ఐ ఓపెనింగ్లా ఉంటుంది అని అనుకుంటున్నా. నేను ఆల్రెడీ అన్ని టీమ్స్ ప్లేయింగ్ 11పై ఒక బ్రాడ్ వీడియో చేశా. ఈ వీడియోలో ఆర్సీబీ ఎలాంటి ప్లేయింగ్ 11తో వస్తే కప్ కొట్టగలదో డీటెయిల్డ్గా చెప్తా. సో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఓపెనర్స్గా నంబర్ 1 విరాట్ కోహ్లీ, నంబర్ 2 పిల్ సాల్ట్. విరాట్ కోహ్లీ యాజ్ ఏ ఓపెనర్గా ఐపీఎల్లో మంచి రికార్డు ఉంది. 150+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసే ఈ ప్లేయర్కి 180+ స్ట్రైక్ రేట్తో ఆడే పిల్ సాల్ట్ లాంటి ప్లేయర్ ఓపెనర్లా వస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలిస్తున్నా. ఈ ఓపెనింగ్ పేర్ అయితే ఈసారి ఐపీఎల్లో వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నంబర్ 3లో పడిక్కల్ ఆర్ లివింగ్స్టోన్. అఫ్కోర్స్ ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా గత సీజన్లో ఫెయిల్ అయిన ప్లేయర్సే. బట్ పడిక్కల్తో కంపేర్ చేస్తే లివింగ్స్టోన్ అయితే బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. ఈసారి నంబర్ 3 పొజిషన్ కోసం ఆర్సీబీ సరైన ప్లేయర్ని బై చేయడంలో ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ నంబర్ 4లో రజత్ పటీదార్. లాస్ట్ సీజన్లో ఆర్సీబీ తరపున కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేసిన ఈ ప్లేయర్ ఏకంగా 395 పరుగులు చేశారు. అది కూడా 177+ స్ట్రైక్ రేట్తో. సో ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్లో మంచి స్టార్ట్ ఇచ్చే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రజత్ పటీదార్ మాత్రమే. నెక్స్ట్ నంబర్ 5 క్రునాల్ పాండ్యా. సో ఆర్సీబీకి నంబర్ 5లో క్రునాల్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ ప్లేయర్ అయితే బెస్ట్ చాయిస్. లాస్ట్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడిన ఈ ప్లేయర్ బ్యాటింగ్లో 133 పరుగులు, అలానే బౌలింగ్లో 6 వికెట్స్ తీసి మెప్పించాడు. నంబర్ 6లో జితేష్ శర్మ. లాస్ట్ 3 ఇయర్స్ నుండి పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న ఈ ప్లేయర్ 150+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. అలానే వికెట్ కీపర్ కూడా చేయగలే ప్లేయర్ జితేష్. నంబర్ 7 టిమ్ డేవిడ్. ఈసారి మెగా యాక్షన్లో ఆర్సీబీ బై చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ టిమ్ డేవిడ్. ఈ ప్లేయర్ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో ఆర్సీబీకి మంచి ఫినిష్ ఇవ్వగల సత్తా ఉన్న ప్లేయర్. 38 మ్యాచెస్ ఆడిన ఈ ప్లేయర్ 158+ స్ట్రైక్ రేట్తో 790 పరుగులు చేశారు. అలానే బౌలింగ్లోనూ 12 వికెట్స్ తీసి మెప్పించారు ఈ ప్లేయర్. సో ఆర్సీబీకి ఈసారి టిమ్ డేవిడ్ రూపంలో ఒక మంచి ఫినిషర్ అయితే దొరికారు. నెక్స్ట్ నంబర్ 8 రసక్ సలాం. ఈ ఫాస్ట్ బౌలర్ లాస్ట్ సీజన్లో 9 వికెట్స్ తీసి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ లాంటి టీం పైన 3 వికెట్స్ తీసిన ప్లేయర్. సో ఈ ప్లేయర్ కూడా ఆర్సీబీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నంబర్ 9 భువనేశ్వర్ కుమార్. స్వింగ్ కింగ్ భువి ఒక కన్సిస్టెంట్ బౌలర్. ప్రతి సీజన్లో 10కి పైగా వికెట్స్ తీసే ఎస్ఆర్హెచ్కి చాలా ప్లస్ అయిన ప్లేయర్. లక్కీలీ ఈసారి మెగా యాక్షన్లో ఆర్సీబీ ఈ ప్లేయర్ని బై చేసింది. సో భువి బౌలింగ్ అది కూడా ఆర్సీబీ జెర్సీలో, అది కూడా డెత్ ఓవర్స్లో ఎలా ఉంటుందో చూడాలి మరి. నెక్స్ట్ నంబర్ 10 ఎజెల్వుడ్. ఐపీఎల్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేయగల ప్లేయర్. ఐపీఎల్ 2023లో 10 వికెట్స్ తీసిన ఈ ప్లేయర్ ఈసారి ఆర్సీబీ తరపున ఏ విధంగా ఆడబోతాడో చూడాలి మరి. నెక్స్ట్ నంబర్ 11 యష్ దయాల్. లాస్ట్ ఇయర్ 15 వికెట్స్ తీసి అదరగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్ ఈసారి భువీతో కలిసి యార్కర్స్ అలానే డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయనున్నారు. చూడాలి మరి భువి అండ్ యష్ దయాల్ కాంబినేషన్ ఎలా ఉంటుందో. ఇక లాస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా సూయాస్ శర్మ ఆర్ స్వప్నిల్ సింగ్ అయితే బాగుంటుంది. సో నా ఒపీనియన్లో అయితే ఆర్సీబీ బ్యాటర్స్, బౌలర్స్ అలానే ఆల్రౌండర్స్తో ఒక బ్యాలెన్స్డ్ టీమ్ లాగా కనిపిస్తుంది. సో ఐ హోప్ ఆర్సీబీ ఈ ప్లేయర్స్తో ఈసారి తమ ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ని గెలుస్తుందని. సో ఈ ప్లేయింగ్ 11పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.